హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే నిఫ్టీ సెన్సెక్స్ యొక్క అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. మార్కెట్స్ నెక్స్ట్ బిగ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో 1 వీక్గా వీడియోస్ కొంచెం రాలేదన్నమాట. కొంత హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల రాలేదు. సో ఈ రోజు నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేవి వస్తాయి గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక నిఫ్టీ మనం ప్రీవియస్ వీక్లో డిస్కస్ చేసాం. సో 24,500 లెవెల్స్ దగ్గర నుంచి 25,000 లెవెల్స్ ఈ మధ్యలోనే మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 3 వీక్స్ బట్టి మనకి ఈ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది అనుకున్నాం. సో ఎస్టర్డే మనకి చాలా మంచి ఏదైతే మనకి ఫ్రైడే రోజు చాలా మంచి రివర్సల్ అనేది వచ్చిందనమాట. సో బట్ ఈ రోజు మనం చూస్తే కనుక మంచి గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ప్యూర్ సైడ్ వేస్ అనేది మార్కెట్ అనేది క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. సో రేపు ట్యూస్డే నుంచి మనకి ఫ్రైడే వరకు మార్కెట్ చూస్తే కనుక ఒకవేళ 25,000 నుంచి 25,050 అయితే రీజన్ ఉందో ఈ రీజన్ మనకి సో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ప్రీవియస్గా యాక్ట్ చేసింది. ఈ రీజన్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే కనుక సో 25,250 నుంచి 25,500 లెవెల్స్ మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేస్తే, ఎందుకంటే ప్రీవియస్గా అవి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్స్ అనమాట. సో 25,220 రీజన్ మనకి నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది సస్టైన్ అయితే దీనిపైన సస్టైన్ అయితే కనుక 25,500 లెవెల్స్ మనకి సో ఈ వీక్ కోసం మన రెసిస్టెన్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే మనకి ప్రజెంట్ మేజర్ సపోర్ట్ ఖచ్చితంగా 25,000 లెవెల్. ఒకవేళ ఇది కనుక మళ్ళీ ఫెయిల్ అయితే కనుక 24,750 24,500 ప్రీవియస్ ఏవైతే సపోర్ట్స్ ఉన్నాయో ఇవి మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేస్తుంది గైస్. మల్టిపుల్ టైమ్స్ మనకి 25,000 లెవెల్ టెస్ట్ చేసింది. ఈసారి కూడా చాలా స్ట్రాంగ్గా టెస్ట్ చేసింది. సో బ్రేక్ అయింది. సో కన్సోలిడేట్ కూడా అయింది. ఒకవేళ ఈ రీజన్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక సో ఇక్కడ నుంచి ఒక 220 పాయింట్స్ దగ్గర నుంచి కూడా సో ఒక 500 పాయింట్స్ నిఫ్టీలో మొమెంటం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ ఈ రీజన్ పైన ఫెయిల్ అయితే కనుక మళ్ళీ కూడా 24,750 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్. ఇది బ్రేక్ అయితే 24,500 సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయి. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్. సో మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. అలాగే సెన్సెక్స్ మనకి రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది ట్యూస్డే రోజు. సో మనం లాస్ట్ 2 వీక్స్ బట్టి మనం ఒక రేంజ్ డిస్కస్ చేసాం. 80,500 రీజన్ దగ్గర నుంచి సో 82,500 నుంచి 600 రీజన్. ఈ రీజన్స్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. సో సపోర్ట్ కింద రెసిస్టెన్స్ కింద ఈ రీజన్లోనే మార్కెట్ లాస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ నుంచి ఈ రీజన్లోనే మనకి ట్రేడ్ అయిందనమాట. సో సెన్సెక్స్ అయితే కనుక ఎగ్జాక్ట్గా మనకి రెసిస్టెన్స్ దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. సో 82,000 మనకి సో 500 నుంచి 82,600 700 రీజన్ మనకి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. ఈరోజు కూడా ఆ రెసిస్టెన్స్ రీజన్ దగ్గరే మార్కెట్ సైడ్ వేస్ అనేది ట్రేడ్ అయిందనమాట. సో రేపు ఎక్స్పైరీ కాబట్టి ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే మనకి హ్యూజ్ మొమెంటం సెన్సెక్స్లో వచ్చే ఛాన్స్ అనమాట. సో ఇమీడియట్గా మనకి మనకి ఏదైతే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై ప్రీవియస్గా కూడా చాలా టైమ్స్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది అనమాట. సో ఒకవేళ ఇది బ్రేక్ అయితే షార్ప్ ర్యాలీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈజీగా మనకి 500 నుంచి 800 పాయింట్స్ ఈజీగా మనకి సో సెన్సెక్స్లో రేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొమెంటం 83,500 లెవెల్స్ దాకా కూడా మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో రేపు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఈ రీజన్ కనుక బ్రేక్ అయితే కనుక షార్ట్ మొమెంటమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఒకవేళ మార్కెట్స్కి ఒకవేళ ఫాల్ అయితే కనుక మళ్ళీ కూడా ఈజీగా 82,000 లెవెల్ అలాగే 81,000 లెవెల్ దాకా కూడా మార్కెట్స్ పడిపోయే ఛాన్స్ అనమాట. సో రేపు ఎక్స్పైరీ టైం కాబట్టి ఏదర్ ఫుల్ సైడ్ వేస్ వెళ్ళిపోవచ్చు. లేదనుకుంటే ఈ రీజన్స్ ఏమైనా బ్రేక్అవుట్ అయితే కనుక సో మంచి మొమెంటం కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి సెన్సెక్స్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉండి నిఫ్టీ ఏదైతే మనం చెప్పుకున్నట్టు 25,000 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అయ్యి కొంత పాజిటివ్ మొమెంటం కనుక ఉంటే కనుక సో మనం ఇప్పుడు చెప్పుకోబోయే కొన్ని స్టాక్స్ని ఫోకస్ చేయండి. ఈ స్టాక్స్ చాలా మంచి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి పూర్వ గైస్. సో ఈ స్టాక్లో మంచి మొమెంటం వచ్చింది. మేజర్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 550 560 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్ ఫాల్ తర్వాత ఆల్మోస్ట్ 200 250 220 లెవెల్స్ దాకా వచ్చింది. అక్కడ మేజర్ లెవెల్ బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. సో 260 నుంచి 270 రీజన్ మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ఆ రీజన్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత చాలా స్ట్రాంగ్ మొమెంటం లాస్ట్ 2 వీక్స్ బట్టి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. లాస్ట్ 4 డేస్ 5 డేస్ బట్టి కూడా చాలా మంచిగా మొమెంటం అనేది సో పుంజుకుంది. సో ఈ పర్టికులర్ స్టాక్ 300 కూడా ప్రీవియస్గా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. సో ఈ రీజన్ కూడా మనకి బ్రేక్అవుట్ అనేది కనిపించింది. ఫర్దర్ అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. అబ్జర్వ్ చేయండి. ఒకవేళ పాజిటివ్ ఉంటే కనుక సో 300 నుంచి 320 రీజన్స్ మధ్యలో అక్యుములేట్ చేసుకోవచ్చు. 350 375 నుంచి 380 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా షార్ప్ మొమెంటం ఉంటే కనుక ఈజీగా 400 425 లెవెల్స్ కూడా మనకి 1 to 2 వీక్స్ పీరియడ్లో వెళ్ళే ఛాన్స్ ఉంది. చాలా స్ట్రాంగ్ మొమెంటం కనిపిస్తుంది. మంచి బయర్స్ కూడా ఈ పర్టికులర్ స్టాక్లో వచ్చారు. స్ట్రాంగ్ మొమెంటం లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి కనిపిస్తుంది అనమాట. సో అబ్జర్వ్ చేయండి. ఈరోజు కొంత హై లెవెల్స్ దగ్గర కొంత సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. అంతేకాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో 320 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. సో ఈ రీజన్ పైన ఒకవేళ సస్టైన్ అయితే కనుక లేదా ఈ రీజన్లో రివర్సల్ వచ్చిన 300 నుంచి 320 రీజన్లో అక్యుములేట్ చేసి
చేసుకోవచ్చు. 350 375 నుంచి 380 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి MCX గైస్. కొంచెం పెద్ద స్టాక్ బట్ మంచి పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఈ రోజు కూడా చాలా మంచిగా మూమెంటం అనేది కనిపించింది. ఈ ర్యాలీ ఫర్దర్గా కూడా మనకి అప్ సైడ్ మూమెంటం ఉండే ఛాన్స్ అనమాట. అబ్జర్వ్ చేయండి 7500 7600 లెవెల్స్ పైన ఒకవేళ రేపు సస్టైన్ అయితే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. 7000 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు. 8000 8500 9000 లెవెల్స్ ఫర్దర్గా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట MCX. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ఫ్యాక్ట్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ మేము కూడా ఈ పర్టికులర్ స్టాక్ని హోల్డ్ చేస్తున్నాం. సో ఈ పర్టికులర్ స్టాక్ వచ్చేసరికి 1050 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది గైస్. సో ఈ రీజన్ ఒకవేళ బ్రేక్ అయితే 1050 నుంచి 1060 రీజన్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఈ రీజన్ పైన సస్టైన్ అయితే మాత్రమే అక్యూములేట్ చేసుకోండి. లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి ఈ రీజన్ టెస్ట్ చేస్తుంది. ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక ఫర్దర్గా కూడా మనకి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. 1100 1150 1200 లెవెల్స్ దాకా కూడా షార్ప్ మూమెంటమ్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో అబ్జర్వ్ చేయండి ఈ రీజన్ పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి గైస్. సో ఇది మనకి FSCT ఫ్యాక్ట్. ఇది కూడా మంచి పాజిటివ్ మూమెంట్లో కనిపిస్తుంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మిందా కార్ప్ గైస్. సో మిందా కార్ప్ కూడా సో ఒక రేంజ్లో ఈ పర్టికులర్ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది గైస్. సో ప్రీవియస్ అంతా కూడా సో అబ్జర్వ్ చేస్తే కనుక సో 450 నుంచి 460 రీజన్స్ దగ్గర నుంచి 550 రీజన్స్ దాకా ఈ రేంజ్లో ట్రేడ్ అయ్యే స్టాక్ ఆ రేంజ్ బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. లాస్ట్ 3 డేస్ బట్టి మంచి మూమెంటం కనిపిస్తుంది. సో వన్ మోర్ డే అబ్జర్వ్ చేయండి. రేపు కనుక 550 560 రీజన్ ఈ రీజన్ దగ్గర కానీ ఈ రీజన్ పైన కానీ సస్టైన్ అయితే కనుక ఫర్దర్గా కూడా మనకి పైకి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో 590 నుంచి 6 అనే మనం ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ప్రీవియస్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. అలాగే 625 650 కూడా సో మేజర్ రెసిస్టెన్స్ అనమాట. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో 25-30 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి శక్తి పంప్స్ గైస్. సో ప్రీవియస్గా చాలామంది శక్తి పంప్స్ మూవ్ అవ్వట్లేదు, అన్ని స్టాక్స్ మూవ్ అవుతున్నాయని చాలామంది అడిగారు అనమాట. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మంచి మొమెంటం అయితే స్టాక్లో కనిపించింది. కొంచెం వాల్టైలిటీ స్టాక్, కొంత బిగ్ ప్లేస్ పుష్ చేసే ఛాన్స్ ఉన్న స్టాక్ అనమాట. అబ్జర్వ్ చేయండి 980 అబోవ్ రేపు కనుక సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో 1050 సో 1100 మన టార్గెట్స్ మినిమం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే కనుక ఈవెన్ 1150 1200 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి 5 స్టార్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో మంచి మొమెంటం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కనిపిస్తుంది గైస్. సో ఈ స్టాక్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక 675 700 రీజన్స్ దగ్గర నుంచి సో ఆల్మోస్ట్ 800 రీజన్స్ దగ్గర ఈ రేంజ్లోనే మనకి ట్రేడ్ అయింది అనమాట మల్టిపుల్ టైమ్స్. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ మంచి మొమెంటం కనిపించింది. బట్ అబ్జర్వ్ చేయండి సో షార్ప్ మొమెంటం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఆల్మోస్ట్ సో ఒక 120 130 పాయింట్స్ ర్యాలీ ఇచ్చింది. కాబట్టి ఏమైనా స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగితే 760 నుంచి 770 రీజన్స్ మధ్యలో అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. 825 850 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఫర్దర్గా ఈ రీజన్ కూడా బ్రేక్ అయితే కనుక 900 కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో ఇవన్నీ పాజిటివ్ స్టాక్స్ అనమాట. సో మార్కెట్స్ 25,000 లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే మాత్రమే ఈ పర్టికులర్ స్టాక్ని కాన్సన్ట్రేట్ చేయండి. వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఫస్ట్ స్టాక్ పూర్వ, సెకండ్ స్టాక్ MCX మంచి పాజిటివ్ మూమెంట్లో ఉన్నాయి. థర్డ్ వన్ వచ్చేసరికి ఫ్యాక్ట్ ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి ఈ రీజన్ పైన సస్టైన్ అయితే మాత్రమే అక్యుములేట్ చేసుకోండి. ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి సో మిందా కార్ప్ అనమాట. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి శక్తి పంప్స్. సో సిక్స్త్ వన్ వచ్చేసరికి 5 స్టార్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్స్ సో మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి గైస్. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇటువంటి స్టాక్స్ క్లియర్గా మీకు లెవెల్స్తో కావాలనుకుంటే మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. అలాగే మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు అనమాట. లాస్ట్ 1 వీక్ బట్టి కొంత హెల్త్ బాగాలేకపోవడం వల్ల వీడియోస్ రాలేదు. ఈ రోజు నుంచి డైలీ వీడియోస్ రావడం జరుగుతుంది. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.